బ్రేకింగ్ న్యూస్ ఏపీ ప్రభుత్వం విశాఖపట్నంలోని మధురవాడ ఐటీ స్పెషల్ ఎకనామిక్ జోన్లో టీసీఎస్ కోసం 21.16 ఎకరాల స్థలాన్ని కేవలం 99 పైసల రాయితీ ధరకు కేటాయించింది. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో దానికి ఆమోదం తెలిపింది కేబినెట్. ఈ స్థలం డల్లాస్ టెక్నాలజీ సెంటర్ ద్వారా సబ్ లీజ్ రూపంలో టీసీఎస్ కు అందిస్తారు. సెప్టెంబర్ 2024లో డల్లాస్ టెక్నాలజీ సెంటర్ అదనంగా 1600 చదరపు మీటర్ల స్థలం కోసం ప్రతిపాదన పంపింది. అందుకు ఏపీ రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో ఎంతో మందికి ఇప్పుడు విశాఖలో ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉంది. విశాఖలో ఉన్నటువంటి ఐటీ సెజ్ లో దాదాపుగా 21.16 ఎకరాల భూమిని టోకెన్ ధరకు టీసీఎస్ కి, టోకెన్ ధర అంటే కోట్ల రూపాయలు కాదు, కేవలం 99 పైసలకే ఆ టీసీఎస్ కి కేటాయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 1370 కోట్ల రూపాయలను ఇక్కడ ఈ డెవలప్మెంట్ సెంటర్ అభివృద్ధి కోసం అనేది కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. ఈ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా 12,000 మందికి పైనే ఉద్యోగాలు వస్తాయనేది ఒక అంచనా ఉంది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ముఖ్యంగా అటు టీసీఎస్ కంపెనీతో తరచూ చర్చలు జరిపిన తర్వాత ఇప్పటికే విశాఖపట్నానికి లూలు మళ్ళీ వెనక్కి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఇంతటి సమానమైనటువంటి ఇప్పుడు టీసీఎస్ కూడా డెవలప్మెంట్ సెంటర్ ని విశాఖలో ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడ ఆలోచించకుండా టీసీఎస్ కి సంబంధించి అతిపెద్ద డెవలప్మెంట్ సెంటర్ ని విశాఖలో ఉంటే ఇంకా ఐటీ డెవలప్మెంట్ పెరుగుతుంది, అనేక సంస్థలు వస్తాయనే ఉద్దేశంతో కేవలం 99 పైసలకే ఒక టోకెన్ ధరకు 21.16 ఎకరాల భూమిని అయితే కేటాయించింది. దీంతో అనేక మంది ఐటీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన జరుగుతుందనుకున్నారు. ఎందుకంటే రానున్నటువంటి 5 ఏళ్లలో దాదాపుగా 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేస్తే ఎన్నో ఉద్యోగాలు వస్తాయనే ఆలోచన అయితే ఉంది. అయితే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల అనేక మంది హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రాజు, థాంక్స్.